హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. బేసికల్గా ఈ మూవీ టైటిల్ విన్న వెంటనే అరే ఇది మనం కదా వాడతాం ఫ్రెండ్స్ అందరిలో ఎవరైనా ఎక్కువ వేషాలు వేస్తుంటే మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని అంటూ ఉంటాం కదా. సో ఆయన వల్ల ఈ వర్డింగ్ అనేది చాలా పాపులర్ అయింది. మరి నేనే ఎందుకు రాకూడదు, నా సినిమాకి ఎందుకు టైటిల్ ఉండకూడదని నేను అనుకున్నారో ఏంటో తెలియదు కానీ సో మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అంటూ మన ముందుకైతే వచ్చేస్తున్నారనమాట మన అభినవ్ గారు. అండ్ అలాగే ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఒక పాట అయితే గుర్తుకొస్తుంది. ఇతను ఎట్టున్నాడు చెప్పవే నన్ను అలా, అదే కదా సాంగ్? అది కాదండి, అది కాదా? ఓకే, బట్ సమ్ సాంగ్ ఇస్ దర్ కదా, కొంచెం కోపం గొడవలు అవి జరుగుతూ ఉంటాయి. సో ఆ సాంగ్ అయితే గుర్తుకొస్తుంటుంది. సో 23rd వీళ్ళిద్దరు ఒక మంచి లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్, ఎలా ఉన్నారు? హలో, హాయ్. We are fine. ఫైన్. Somehow manage. ఓకే, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో బేసికల్గా ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మాకు అభినవ్ గారి ఆ టైమింగ్, కామెడీ టైమింగ్, రైమింగ్ అన్నీ తెలుసు. సో అంటే లైక్ ఆన్ సెట్స్ ఎలా ఉంటారు? ఆన్ సెట్స్ కూడా అలానే ఉంటారు. ఓకే, ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ హిమ్? నా మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఫస్ట్ డేనే ప్రాంక్ చేశాడు అతను. అవునా? ఓకే, సో చెప్పండి ఏంటి, ఏం ప్రాంక్ చేశారు? అదే మా అసోసియేషన్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి, నీకు కార్డు లేదు కదా, నువ్వు ఎలా షూట్ చేస్తున్నావు, ఇప్పుడు మేము అక్కడికి వస్తున్నాం, షూటింగ్ ఎలా చేస్తావు అని ఫుల్ టెన్షన్ పెట్టేశాడు. మధ్య ఒక హాఫ్ డే అంతా. ఓకే, దెబ్బకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ ఫీవర్ ఒకటే తక్కువ. ఏడుపేమో. ఏడుపు, ఫీవర్ కూడా. చూడండి, ఫీవర్ కాదు, ఓవర్ యాక్షన్. ఆ టెన్షన్ ఏంటో మనకే తెలుస్తుంది కదండి. ట్రూ, కానీ అలా సార్ ఇంత అందమైన ఆడపిల్లని అలా ఎలా ప్రాంక్ చేయాలి? ఎలా? అందంగా ఉంది కాబట్టి ప్రాంక్ చేయాల్సి వచ్చింది. ఆవిడ కూడా షాక్. అందంగా లేని వాళ్ళని ప్రాంక్ చేసి కూడా వేస్ట్ కదా. అలా కూడా ఉంటుందా? అదే నేను ఇది ఫస్ట్ టైం షాక్ అవుతున్నాను సార్. లేదు, జస్ట్ షీస్ కమ్ ఫస్ట్ డే సెట్ మీద కాబట్టి కొంచెం ఫ్రీ అవుతారు ఇది అని కూడా వి వాంటెడ్ టు బ్రేక్ ది ఐస్. ఇంకొకటి ఏంటంటే, ఏంటి హీరోయిన్ లోపలే ఉంది బయటికి రావట్లేదు ఏంటి షూట్ సీన్ లేకపోతే లోపల కూర్చోవాలి, బయట ఎందుకు ఎండలో. మనం వీఆర్ షూటింగ్ డ్యూరింగ్ సమ్మర్, నీకు గుర్తుందా? సమ్మర్ కాదులే, సారీ, రైనీ సీజన్. సో క్లారిటీ, సమ్మరా రైనీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే లైక్ కథ చూస్తుంటే వెరీ అంటే లైక్ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మోస్ట్లీ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ నాకు తెలిసి కంప్యూటర్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అని నాకు అర్థమైంది. నెక్స్ట్ టైం నుంచి అరే మన కంప్యూటర్ క్లాస్ ఎవరైనా యంగ్ టీచర్ ఉన్నారో చెప్పండి, నేను వెళ్తాను అన్న టైప్ అంటారు. సో బేసికల్గా ఈ కథ విన్నప్పుడు మీ ఇద్దరికి కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి? బికాస్ ఒక కథ వింటున్నప్పుడు మనం యాజ్ అన్ ఆడియన్గానే ఏ పాయింట్స్ కనెక్ట్ అవుతాయి దానివల్ల మనం చేస్తాం కాబట్టి మీకు ఈ కథలో ఏ పాయింట్స్ బాగా నచ్చి ఎస్ ఐ హ్యావ్ టు డూ దిస్ అనుకున్నారు? నాకైతే ఈ ఇద్దరు జర్నీ, ఉమా జర్నీలోని చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎలా అయితే తను దాటుకుంది అండ్ మొత్తం అందరు క్యారెక్టర్స్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎలా ఆల్మోస్ట్ చాలా ఇండివిజువల్ ఇప్పుడు జరుగుతున్న వాటిలో రిలేటబుల్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ మీరు ఇద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ చాలా వరకు మీరు కళ్ళతోనే చెప్పుకోవాలి, మాట్లాడుకునేవి కంటే కళ్ళతో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అనే పాయింట్ బాగా నచ్చింది. ఓకే, మీకు ఈ పాయింట్స్ బాగా నచ్చింది? నాకు కూడా ఫస్ట్ నేను ఇంప్రెస్ అయింది లవ్ స్టోరీ తోటే. ఇది లవ్ స్టోరీ ఈ సినిమాలో ఒక మంచి, ఇట్స్ అ వెరీ గుడ్ పార్ట్. బట్ ఐ రియలీ థాట్ అరే, ఎందుకంటే ఇప్పటివరకు నేను కూడా చేయలేదు కాబట్టి అట్లా ఐ రియలీ లైక్ దట్ లవ్ స్టోరీ పార్ట్. అండ్ దెన్ ఐ థాట్ వావ్, దీనిలో ఒక లవ్వే కాదు, దీనిలో హేట్, దెర్ ఇస్ అ గుడ్ ఎమోషన్, అండర్లైన్ ఎమోషన్ చాలా బాగుంది. అండ్ మన మను అనే క్యారెక్టర్ నాది ఇందులో, వాడు హీ హ్యాస్ అ గోల్, హీ వాంట్స్ టు రీచ్ ఇట్. దానికి వాడికి పడే కష్టాలు, వాడి లైఫ్లో వచ్చే ఒడిదుడుగులు, మంచి డ్రామా క్రియేట్ చేసింది అని అనిపించింది ఈ స్టోరీ. వాడు స్టోరీ మన తిరుపతి స్టోరీ చెప్పంగానే ఐ థింక్ ఐ షుడ్ డూ దిస్. ఎందుకంటే బాగా ఉంది ఈ స్టోరీ, మనం చేయకపోయినా ఇంకెవరో ఒకరు చేస్తారు లేదు ఎందుకు అని ఐ థాట్. ఓకే, సో అంటే బేసికల్గా ఈ మధ్యకాలంలో అందరూ స్టోరీస్ ఎంచుకుంటున్నప్పుడు ఏంటంటే సంథింగ్ న్యూ ఉండాలి, కొత్తదనం ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్క కథలో కొత్తదనం అంటే డెఫినెట్లీ డైరెక్టర్స్కి కూడా చాలా కష్టం. ఈవెన్ దో ఆర్టిస్టులు కూడా ఆ కొత్తదనం వెతకడానికి చాలా టైం పడుతుంది. బట్ థియేటర్స్లో ఇది చూసిన తర్వాత జనాలకి వాట్ కైండ్ ఆఫ్ అ మెసేజ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్ వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది? మెసేజింగ్ ఏం లేదు సినిమాలో, మేము జస్ట్ ఒక వెరీ గుడ్ డ్రామాటిక్ స్టోరీ చెప్తున్నాం. సో వాళ్ళకి నాకు అనిపించడం ఏంటంటే
దే విల్ కమ్ అవుట్ థింకింగ్ దే సా వెరీ గుడ్ ఫిల్మ్. నేను ఇది పుట్ టెస్ట్ ఆడియన్స్కి చూపించాము ఈ సినిమా. దట్స్ వాట్ దే సెడ్. మాకు సంబంధం లేని కాలేజ్ స్టూడెంట్స్ని పిలిపించి కూర్చోబెట్టి చూపించాం, బికాస్ దట్ ఈస్ అవర్ టార్గెట్ ఆడియన్స్. బట్ ఈ సినిమా యాక్చువల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా వెళ్తుంది. సో ఎవరైనా చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది ఎట్లయినా నచ్చుతుంది, వి నో. సో అసలు యూత్కి నచ్చుతుందా లేదా అని వాళ్ళ టెస్ట్ షో వేస్తే వాళ్ళందరికీ నచ్చింది. నోబడీ సెడ్ ఎనీథింగ్ నాకు ఆ సినిమా లాగుంది ఈ సినిమా లాగా, నథింగ్. దే లైక్ ద వరల్డ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వాళ్ళకి బేసిక్గా ఐ థింక్ నా యాక్టింగ్ ఫస్ట్ వాళ్ళకి కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది అనుకుంటా. దే లైక్డ్ ఇట్ వెరీ మచ్. అలానే మొత్తం స్టోరీ ఆల్సో దే రియలీ లైక్డ్ ఇట్. సో మాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అమ్మాయి గురించి చాలా మంది అడిగారు, ఎవరు హీరోయిన్ ఇందులో, ఆవిడ పేరేంటి. సో వీ థాట్ ఓకే దిస్ ఈస్ వేర్ వీ షుడ్ స్టార్ట్. ఇంకా ఇప్పటివరకు మనమే అనుకుంటూ ఉన్నాం బాగుంది అని. బట్ ఇప్పుడైతే ఆడియన్స్ కూడా అంటున్నారు కాబట్టి ఐ థింక్ వీ షుడ్ ఇక దీన్ని మనం ఇదే ఎనర్జీ తోటి వీ షుడ్ టేక్ ఇట్ టు ది రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అని. తాగుదాం. ఓకే, సో మీ విషయానికి వస్తే అంటే లైక్ ఒక ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా సరే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అనేది పడాలి. అఫ్కోర్స్ మేల్స్కి కూడా కష్టాలు ఉంటాయి, బట్ ఫీమేల్స్కి ఉన్న కష్టాలు వాజ్ డిఫరెంట్. సో మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ తర్వాత యూఆర్ కమింగ్ విత్ అ బిగ్ ప్రాజెక్ట్? నేను నా జర్నీ 3-4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశానండి ఇండస్ట్రీలో. అలా షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ ఇలా చేసుకుంటూ ఫైనలీ మస్త్ షేడ్స్ ఉన్నాయి రాతో 2024లో. ఓకే, సో దిస్ వాజ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆన్ 70mm? కనబడట్లేదు అని మూవీ చేశాను. కనబడట్లేదు 2 years బ్యాక్. ఓకే, బట్ ఈ మూవీలో ఎలా కనిపించబోతున్నారు ఏంటి? ఇందులో ఒక పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక ఫ్యామిలీని తనే సపోర్ట్ చేసుకుంటూ ఎలా వెళ్తుంది, అలాంటి క్యారెక్టర్. ఓకే, సో అంటే లైక్ ఇండస్ట్రీలో మీకు ఆఫర్స్ వచ్చి అంటే ఓవర్ నైట్ అంటే కొన్ని మారిపోతూ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే అర్థం కాలేదు. అంటే ఒక మూవీలో ఆఫర్ వచ్చి లైక్ మీరు ఓకే అని చెప్పిన తర్వాత నెక్స్ట్ డే షూట్ అనుకున్నప్పుడు ఓకే యు ఆర్ రెడీ, బట్ సడన్లీ యూ గట్ అ కాల్ దట్ లేదు మీరు కాదు. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్లో ఐ ఎక్స్పీరియన్స్ దిస్. అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేయంగానే ఒక సినిమా నేను హీరోయిన్గా ఓకే అయ్యి రేపే షూట్ అనగా నేను లేను ఆ ప్లేస్లో. ఇన్ఫార్మ్ చేశారా కనీసం మీకు? చెప్పారు, అప్పుడు చెప్పారు, బ్రతికించారు. అదే నా బిగ్ స్టెప్ అనుకుంటా నేను ఇక్కడ వరకు నా జర్నీ స్టార్ట్ చేయడం. అది ఒక పెద్ద ఓకే. నువ్వు ఆ సినిమా చేస్తుంటే మాకు దొరికేదానివి కాదు. కుళ్ళు సార్ అసలు ఆయన చూడండి. కాదు, సినిమా చేస్తుంటే అది పెద్ద హిట్ అయిపోయి ఉంటే అప్పుడు మాకు అఫోర్డబుల్ గా ఉండేది కాదు కదా. మీరు అలా వచ్చారా? అయితే ఓకే ఓకే, బట్ అది అవ్వలేదు అసలు. అది ఇప్పుడు మా సినిమా తర్వాత ఇది పెద్ద హిట్ అయ్యి తన అఫోర్డబుల్ అవ్వకపోతే ఇంకా హ్యాపీ. అర్థం కాలే నాకు. ఇప్పుడు మా సినిమా రేపు రిలీజ్ అయ్యి అది హిట్ అయ్యి ఇఫ్ షీ కెన్ చార్జ్ వెరీ వెల్ in terms you are very happy for that? Yeah, I'll be very happy. You will be very lucky for her. Yeah, yes, probably. Definitely. అంతే కదా. ఏమనంటే ఈ మస్తు షేడ్స్ ఉన్నారు అలా చేశాను నేను, ఎవరున్నారు అనుకుంటున్నారు, అభినవ్ ఇస్ దేర్. ఓకే, మీరు ఎప్పుడైనా అలా ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే లైక్ క్యారెక్టర్స్ కి ఓకే అని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ గా రాకపోవడం? లేదు. మీరు అసలు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? లేదు. నో. సో ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కలుస్తున్నాను కాబట్టి. నేను థియేటర్ చేయడం మొదలు పెట్టాను ఇంజనీరింగ్ తర్వాత జాబ్ తీసుకున్నా. జాబ్ తీసుకొని ఐ స్టార్టెడ్ డూయింగ్ థియేటర్ చేసుకుంటూ ఐ గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్. ఓకే, మన యాక్టింగ్ ఇది ఫుల్ టైం పర్స్యూ చేయొచ్చు ఇది అని. అలా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత జాబ్ వదిలేసి ఇంకా ఫుల్ టైం దీని మీద ఇచ్చేయడం మొదలు పెట్టా. అట్లానే షార్ట్ ఫిల్మ్స్, ఈవెన్ ఐ డిడ్ షార్ట్ ఫిల్మ్స్. నాకు ప్రియదర్శి అలానే తెలుసు. ప్రియదర్శి అండ్ ఐ వి మెట్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ ఓన్లీ. ప్రియదర్శి అట్లా షార్ట్ ఫిల్మ్ చేశాను. తర్వాత ఈ థియేటర్ జరుగుతుండి నడప అలానే సినిమాలు కూడా రావడం మొదలు పెట్టాయి. సో 2013, 14, 12 ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ కి బాగా ఇది ఉండేది కదా, యూట్యూబ్ లో బాగా వ్యూస్ వచ్చేవి షార్ట్ ఫిల్మ్స్ కి. అట్లా ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు కూడా అట్లానే జరుగుతుండొచ్చు. బట్ ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేశా. దాని తర్వాత ఇంకా సినిమాలు అలానే వచ్చాయి. సో ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లైఫ్లోని ది బెస్ట్ ఉంటుంది, ది వర్స్ట్ ఉంటుంది. సో అలా మీ ఇద్దరు లైఫ్లో ది బెస్ట్ అనుకుంటే ఏంటి, ది వర్స్ట్ అనుకుంటే ఏంటి? ఐ థింక్ నా లైఫ్లో ఆర్టిస్ట్గా ద బెస్ట్ అనే మూమెంట్ ఇంకా రాలేదు.
Okay. It is in the future. Maybe with this film, I hope so. We are also hoping. వర్స్ట్ అనేది కూడా అట్లా ఏం లేదులేండి. మరి రిగ్రెట్స్ ఉండి ఐ రిగ్రెట్ డూయింగ్ దట్ అన్నట్టు కూడా అసలు ఏది లేదు. Okay. ఐ థింక్ ఐఎమ్ ఆన్ బ్యాలెన్స్. Okay. మీకు ది బెస్ట్ ఆర్ ది వర్స్ట్? సేమ్, ఇంకా హోపింగ్ సో బెస్ట్ ఇంకా రావాలి. మేబీ Okay. 23rd తర్వాత. ఓకే. ది వర్స్ట్ కూడా ఏం లేదా? లేదు. యూ నెవర్ సినిమా ఎక్స్పీరియన్స్ నుంచి తీసేసినప్పుడు అనిపించలేదా? అయినా అసలు కాదు, అది నిజమే. దట్ కుడ్ బి వర్స్ట్ అంటే అనిపించింది, కానీ ఇప్పుడు అది ఆ రోజు అలా అయ్యింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ అయ్యి ఇలా ఉన్నాను కదా అని హ్యాపీ. ఓకే. సో అది కూడా నా మంచికే అని నేను తీసుకుంటున్నాను. షీ ఇస్ అ వెరీ పాజిటివ్ మైండెడ్ వెరీ గుడ్ కదా, చాలా పాజిటివ్. ఇవాళ రేపులో ఈ పాజిటివ్నెస్ ఉండడం అనేది చాలా కష్టం. లేదు అంటే కొన్నాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, తప్పదు కదా. అందుకే మైండ్ సెట్ కొంచెం మార్చుకున్నాం. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? సపోర్ట్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్, అంటే లైక్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అనా, ఇలాంటి క్యారెక్టర్స్ చేయొద్దు అనా? అలా ఏం లేదు ఇప్పటి వరకు అయితే. మా మమ్మీ ఏదైనా ఒక మంచి యాక్టర్ అవ్వాలి అని, మా మమ్మీ కూడా షీ వాజ్ వెయిటింగ్. మంచి యాక్టర్, మంచి ఆర్టిస్ట్. మంచి ఆర్టిస్ట్. ఓకే. సో మీతో పాటు వచ్చిన వాళ్ళు, ఇండస్ట్రీలో మీకున్న ఫ్రెండ్స్ లైక్ దర్శి గారు కావచ్చు, వీళ్ళందరూ మొన్న మంగళవారం మూవీ నుంచి ప్రియదర్శి గారు మాకైతే షాక్ ఇచ్చారు. అంటే లైక్ థియేటర్లో చూసినప్పుడు నేనైతే లిటరలీ ప్రియదర్శి గారు ఇదే ఎక్స్ప్రెషన్ నాకు. సో అలా మేము అభినవ్ గారిని ఎప్పుడు చూస్తాము, అలా చూడగలమా? యు ఆర్ వెయిటింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. హోప్ఫుల్లీ. ఐ డోంట్ నో, నేను ఆ సినిమా చూడలేదు ఇంకా. ఓకే. బట్ ఐ హర్డ్ గ్రేట్ రివ్యూస్ అబౌట్ దట్ ఫిలిం అండ్ ఆల్సో అబౌట్ దర్శిస్ రోల్. ఒకసారి చూస్తే తెలుస్తుంది ఇది ఏంటి, ఈ రోల్ ఏంటి, ఇది ఎందుకు అంటున్నారు ఇట్లా అని. బట్ ఇంకా వస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ. ఎప్పుడు అంటే నాకు తెలీదు, బట్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ. సో ఇప్పుడు లీడ్ గా స్టార్ట్ చేశారు కదా, సో అంటే లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇలాంటివి వస్తే యు ఆర్ డూయింగ్ ఆర్ ఓన్లీ లీడ్? లేదు, ఐఎమ్ ఆల్రెడీ షూటింగ్ ఫర్ అనదర్ స్టార్ హీరో ఫిలిం. ఓకే. ఇప్పుడు నడుస్తోంది షూట్. చెప్పండి. అంటే ఇప్పుడు బ్రేక్ ఉంది ఇప్పుడు. మళ్ళీ ఐ థింక్ మార్చ్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. స్టార్ హీరో అంటే మా వాళ్ళు వేసేస్తారు అప్ టు బ్యాక్ టు బ్యాక్ వచ్చి ఎవరు 3-4 ఉన్నాయి. ఏ సినిమా కొంచెం కీప్ గెస్సింగ్. వాళ్ళే అనౌన్స్ చేస్తే బెటర్. నేను అనౌన్స్ చేస్తే ఎట్లా? అవునా? నా సినిమా వరకు నేను మాట్లాడుకోవచ్చు కానీ. ఓకే. సో ఇండస్ట్రీలో అంటే లైక్ ఒక మూవీ వచ్చింది, అవకాశం వచ్చింది, మంచిగా హిట్ అయిపోయింది అని అంటే ఆ హిట్, ఆ జర్నీ అలా వెళ్తూనే ఉంటుంది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే కనుమరుగైపోతూ ఉంటారు కొంతవరకు. ఎప్పుడైనా సరే మీకు అలాంటి భయం కానీ అలాంటి రిగ్రెట్స్ ఏమైనా వచ్చాయా? డూ యూ ఎవర్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ రిగ్రెట్స్? ఇప్పటివరకు కనుమరుగు ఏం అవ్వలేదే. నేను అంటున్నా అయిపోతారని కొంతమంది అనుకుంటారు. భయం, యా అయిపోతానేమో అని భయం ఉంటుంది, ఎక్కడో దగ్గర ఉంటుంది అది. అమ్మ కనుమరుగు అయిపోతానా అంటే నాకు ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఇక 60 వస్తే కనుమరుగు అవ్వక ఇంకేమైతామా అన్నట్టు ఉంటుంది. సో ఏజ్ బట్ చేస్తున్నారు అదే. సో ఐ డోంట్ నో, అట్లాంటి థాట్స్ కాదు కానీ. బట్ అరే ప్రాజెక్ట్ ఫ్లాప్ అయితే అరే కష్టం కదరా, ఇంత కష్టపడ్డాము, అట్లాంటి భయాలు ఉంటాయి. లేకపోతే కనుమరుగు అంత వరకు ఆలోచించలే. నేను ఇప్పుడే మెరుగులోకి వస్తున్నా, కనుమరుగు అవడం కొంచెం ఇప్పుడే దాని గురించి అంత థాట్స్ లేదు. ఓకే. ఇండస్ట్రీలో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నేనే. మీరు చెప్పండి, ఎవరు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్? డెఫినెట్లీ చిరంజీవి గారు అండి. ఓకే. అలా ఫీమేల్స్లో యాక్చువల్లీ నాకు నయనతార గారు, దీపిక పడుకోని గారు వాళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం. ఈవెన్ సమంత గారు అంటే వాళ్ళ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ క్యారెక్టర్స్ చేయడం కానీ నేను కూడా అంత అవ్వాలి అని చిన్న కోరిక ఉంటుంది. ఓకే. హోప్స్. మీరు అంటే జనరల్ గానే ఇంత నెమ్మదిగా ఉంటారా ఇప్పుడు షూటింగ్ టైంలో కూడా, లేకపోతే ఇప్పుడు మీరే కొంచెం ఎక్కువ అల్లరా? ఈ షార్ట్ ఎప్పుడు ఏంటి అది 4 వర్క్ అని అన్నారు అంటే. సో సరదాగా ఒక పని చేద్దాం, నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ కి క్యారెక్టర్స్ ఓకే, మీరు అభినవ్ గారిలా చెప్పండి, మీరు వచ్చేసి ఆమెలా చెప్పండి. తను నాలాగా చెప్పింది అంటే డెఫినెట్ గా తనలాగా చెప్తా. అవునా? ఓకే, డన్. సో ట్రై చేస్తారా? మీరు రావాలి హావభావాల్లో, కావడం అప్పుడే వచ్చేసారు హావభావాల్లో. ఫస్ట్ నువ్వు చెప్పు ఒకసారి నాలాగా, నేను డెఫినెట్ గా. ఓకే. సో ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు ఎలా అన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అయ్యారండి? మేము అందరికీ షో వేసామండి, వేసి వి గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్.
ఇది నేనా? ఇప్పుడు ఒరిజినల్ ఆన్సర్ వస్తుంది చూడండి, చెప్పండి. ఇప్పుడు ఆవిడైతే ఎలా చెప్తారో చెప్పండి. ఆవిడ ట్రై చేస్తున్నారండి పాపం. ఇది నేను అంటే కాదు మా అని అలా ఫోన్ చేస్తారా మా అని, ఎట్లా అవుతుంది అసలు ఫస్ట్ డే షూట్. ఓకే ఓకే. సో ఇప్పుడు చెప్పండి, అంటే లైక్ ట్రైలర్ చూసిన తర్వాత మస్తు షేడ్స్ ఉన్నాయిరా, ఫస్ట్ వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి? నాకు నితిన్ అన్న దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, బాగుంది ట్రైలర్, ఇట్స్ గుడ్, ఆల్ ద బెస్ట్ అని. ఎట్ ద సేమ్ టైమ్ సాయి ధరమ్ తేజ్ అన్న హీ షేర్డ్ మై ట్రైలర్. నిఖిల్ అన్న షేర్డ్ మై ఫస్ట్ లుక్ పోస్టర్ he shared. Varun Tej Anna was very generous. He also shared my trailer. So I'm very thankful for all of these guys that they did that for me. Okay. Meeku? అంటే లైక్ ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ వచ్చింది? విశ్వక్ సేన్ కూడా. విశ్వక్ సేన్ మేము ఒక వీడియో చేసాం, ఒక అబ్బాయితో పరిగెడుతూ నేను ఆయన వెంటబడ్డాం. అది కూడా షేర్ చేశాడు, అరే చాలా బాగుంది ప్రమోషనల్ ఐడియా, చాలా ఇన్నోవేటివ్ ఐడియా ఇది, వెరీ గుడ్ నైస్ ఇది అని. హీ ఆల్సో షేర్డ్ మై ట్రైలర్. నేనైతే అది చూసినప్పుడు అనుకున్నాను, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ అనుకుంది అదే. అంటే ఐదర్ ఆయన ఫోన్ ఈయన దొబ్బేసి ఉండాలి, పరిగెడుతున్నారు, ఏదో ఒకటి జరిగింది అయ్యా. ఆ తర్వాత సినిమా టైటిల్స్ అది మరి అన్ని షేడ్స్ ఇన్స్టాగ్రామ్ లో అది మేము వీడియో పెట్టంగానే 1 day లో 1 million వెళ్ళిపోయింది. అది అమేజింగ్. ఓకే, సో టైటిల్ విషయానికి వద్దాం. సినిమా టైటిల్ ఎవరి ఐడియా అండ్ విన్న వెంటనే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అండ్ మీరు కూడా ఏమనుకున్నారో చెప్పండి ఫస్ట్. మేము యాక్చువల్లీ టైటిల్స్ గురించి మాట్లాడి వీఆర్ ఎగ్జాస్టెడ్. ఏం టైటిల్ పెడితే బాగుంటుంది, మా ఇదేంటంటే ఒక క్యాచీ టైటిల్ ఉండాలని, హెవీ టైటిల్స్ వద్దు, క్యాచీ టైటిల్ గా వెళ్దాము అది ఇది అని. బట్ మాకు ఏది దొరకట్లా. ఒకటి అనుకున్నాము విచ్ ద హోల్ టీమ్ లైక్డ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దానికి ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయేమో అని వి డిడ్ంట్ పర్స్యూ ఇట్. డు యు వాంట్ టు మెన్షన్? నో, బట్ పర్స్యూ చేసి పర్స్యూ చేయాలన్నా కూడా వేరే వైపు నుంచి రెస్పాన్స్ రావట్లేదు. సో ఇట్ జస్ట్ లెఫ్ట్ ఇట్. డబ్బింగ్ తర్వాత ఎక్కడ ఐ థింక్ మా కో డైరెక్టర్ గారు సజెస్టెడ్ మస్తు షేడ్స్ ఉన్నారా అని పెట్టచ్చు కదా అన్నప్పుడు we all thought okay maybe that is a good title. సినిమాకి లైట్ గా క్యాచీగా టైటిల్ అయితే బాగుంటుంది. ఓకే, మీరు మస్త్ షేడ్స్ ఉన్నాయి. నేనంతే చాలా షేడ్స్ ఉన్నాయి కదా, బాగుంది మరి మస్త్ షేడ్స్ ఉన్నాయి అనుకున్నాను ఫస్ట్ టైం. అంటే నేను మార్నింగ్ నేను అభినవ్లా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, చెప్తే కానీ అర్థం కాలేదు. ఓకే, సో వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో ఐ థింక్ మీరు సోహెల్ గారితో కూడా వర్క్ చేశారు కదా, వన్ సాంగ్ చేశారు కదా. సో అంటే బేసికల్గా ఇప్పుడు ఏవేవైతే వింటున్నామో ఆయన ఎట్లా ఉంటారు యాక్చువల్లీ ఆన్ సెట్స్ లో? ఫ్రెండ్లీగానే ఉంటాడండి. ఈజ్ వెరీ ఫ్రెండ్. అంటే మేము ఎక్కువ వర్క్ చేయలేదు, 2-3 days అంతే. ఆ 2-3 days వరకు అయినా ఫ్రెండ్లీగా ఉంటాడు, వస్తాడు, పని చేసుకుంటాం అంతే, జోవియల్గా మాట్లాడుకుంటాం, ఆ షార్ట్ ఇది చేసుకొని వెళ్ళిపోతాం అంతే. ఓకే, సో యాజ్ అ ఫీమేల్గా ఇండస్ట్రీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ అ బయోపిక్ ఆఫ్ ఎనీ ఆర్టిస్ట్ ఇన్ ఫీమేల్, సో ఎవరిది చేయాలనుకుంటారు? సౌందర్య గారు. చాలా మంది సౌందర్య గారి లిస్ట్ అలా ఉంటుంది. సో ఎందుకు ఒక 3 points? వై 3 points అంటే డెఫినెట్లీ సౌందర్య గారు, ఐదర్ ఆర్ఎల్స్ శ్రీదేవి గారు. ఇద్దరిలో ఏదైనా నేను చేస్తే బాగుంటుంది, నాకు వస్తే బాగుంటుంది అని. సో డైరెక్టర్స్ ఎవరైనా అది చేయాలనుకుంటున్నారు. ఓకే, డెఫినెట్లీ మేము కూడా చూడాలని కోరుకుంటున్నాం. ఆబ్వియస్గా వాళ్ళు లెజెండ్స్ కదండి యాక్టర్స్, సో అంతే, అదొక 1 word ఆన్సర్. ఏదైనా ఒక క్యారెక్టర్ని రీక్రియేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ ఏది చేస్తారు? ఏ క్యారెక్టర్? రీక్రియేషన్ ఎందుకులేండి, ఆల్రెడీ ఒకటి చూసేసిన తర్వాత మళ్ళీ అంటే మేబీ మీ అప్కమింగ్ కొత్త సినిమాల్లోని వాళ్ళ క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ పేరుతోని, అలా చేయాలనుకుంటే నాకు చెన్నై ఎక్స్ప్రెస్లో దీపిక పడుకునే క్యారెక్టర్, ఐ లవ్ దట్ క్యారెక్టర్. సూపర్, తొందరలో మనం కూడా చూద్దాం. మీరు చెప్పండి, అంటే లైక్ మీ కామెడీ టైమింగ్ కానీ అండ్ ఆన్ స్క్రీన్లో రోల్ అవుతున్నప్పుడు ద వే యూ, అంటే లైక్ ఆ డైలాగ్స్ చెప్పే విధానానికి అయితే చాలా మంది ఫిదా, వి ఆల్ నో దట్. సో మీకు అవకాశం వస్తే ఎవరి బయోపిక్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటారు? సన్నీ లియోనీ బయోపిక్లో. ఓకే,
ఓకే No, but Okay. I really respect her for her background and ఎంత బాగా నిలతొక్కుంది ఆవిడ. మరి మీరు ఎందుకు బయోపిక్ అన్న తర్వాత ఎందుకు అంటే అబ్బాయిలు okay. అమ్మాయిలు చేయకూడదు? అంటే అలా ఎలా చేస్తారు? అదే ఓకే Okay. సరే okay, ఓకే done. ఫైన్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ జోక్. బట్ యా ఎవరికి ఏమో. నేను ఎప్పుడు అనుకోలేదు ఏ బయోపిక్ దాని గురించి. ఇప్పుడు చిరంజీవి గారు బయోపిక్ చేయాలని ఉంది అంటే వాళ్ళ ఫ్యాన్స్ తిడతారు. మీరు సెట్ అవుతారు అని. అదే అందుకే నేను అడిగా. నాకేం తెలుసు నేను ఎవరితో అంటే మీకు ఎవరు చెప్పారో లేదో తెలీదు, బట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐమ్ సేయింగ్, ఒకప్పుడు బ్రహ్మానందం గారు అండ్ వెన్నెల కిషోర్ గారు వీళ్ళందరూ ఆన్ స్క్రీన్ కనిపించిన వెంటనే ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది అని ఎలా అనుకుంటారో, ఇప్పుడు మీరు కనిపించినా మేమందరం అలానే అనుకుంటాం, అయ్యో వచ్చారు ఏదో ఉంటుంది డిఫరెంట్ అని చెప్పేసి. సో అలా ఎవరి బయోపిక్స్? నో ఐడియా మ్యాన్. నాకు అట్లా నేను ఎప్పుడు ఆలోచించలేదు అలా. ఐ ఫీల్ ఐ నెవర్ థాట్ లేదా. ఓన్లీ యాక్టింగ్ వర్కేనా లేకపోతే డైరెక్షన్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? లేదు, ఓన్లీ యాక్టింగ్ వర్క్. సరే, మీకు ఏ సినిమా బాగా ఇష్టం చూడ్డానిక? Yes. మన తెలుగు సినిమాల్లోన ఐ లవ్ వాచింగ్ చంటబ్బాయి, చంటబ్బాయి. నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, గ్యాంగ్ లీడర్, అండ్ ఇదేంటి చాలా ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే ఎట్లా అంటే. బట్ నేను తరచు ఎక్కువసార్లు చూసే సినిమాలు ఇవి. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఐ రియలీ లవ్ వాచింగ్. సో ఇన్ని సినిమాలు త్వరలో చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు జనరేషన్ మారింది. సో అనుకోవచ్చు లైక్ ఈ మూవీ ఇలా సీక్వెల్ తీస్తే బాగుంటుందేమో, ప్రిక్వెల్ చేస్తే బాగుంటుందేమో అని. అలా ఏమైనా థాట్స్ ఉన్నాయా? ఏ మూవీ అలా వస్తే బాగుంటుంది, ఆర్ ఎల్స్ ఆ మూవీలో పర్టికులర్ ఈ క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటుందేమో అని అలా ఏమైనా? నో లేదు. యాక్చువల్లీ చంటబ్బాయి లాంటి సినిమా చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్, ఓకే బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. ఓకే. సో ఇండస్ట్రీలో మీరు చాలా మంది యాక్టర్స్తో కలిసి వర్క్ చేశారు, మంచి మంచి సినిమాలు హిట్ అయిన సినిమాల్లో ఉన్నారు, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద మూవీస్. సో ఎవరు ఎక్కువగా ఫ్రెండ్లీ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ యువర్స్ అని చెప్పొచ్చు? No, but everybody is friendly. I collaborated really well with Nitin garu, Nani garu, and Nikhil garu. Definitely, Nikhil and Nenu aithe we became really good friends. Okay. We even planned to meet every month. ఏదో ఒకసారి నిఖిల్ భయ్ అని అంటే నేనైనా అంట, బట్ ఆయన షూట్ లో బిజీ ఉన్నాడు, నేను షూట్ లో బిజీ, అది అవ్వట్లేదు. సో బట్ యా వీళ్ళు దే ఆర్ ఆల్ వెరీ గుడ్. ఈవెన్ కాజల్ అగ్రవాల్ గారు సీతాలో చేసినప్పుడు షీ వాజ్ ఆల్సో వెరీ షీఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్. షీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్ ఆఫ్ అ న్యూ కమర్. అండ్ తేజ గారి డైరెక్షన్ ఆవిడ ఆల్రెడీ ముందే చేస్తున్నారు కాబట్టి షీ ఆల్సో యూస్ టు గైడ్. ఇట్ వాస్ గ్రేట్. ఇంకెవరు? సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, యు ఆర్ డూయింగ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్? నేను తెలుగు తమిళ్ బైలింగ్వల్ ఒకటి చేస్తున్నాను. ఓకే. అంటే లైక్ హీరో ఏమైనా మెన్షన్ చేస్తారా? లారెన్స్ మాస్టర్ బ్రదర్ హీరో. ఓకే. లారెన్స్ మాస్టర్ బ్రదర్ అంటే హారర్ కామెడీయా? అంటే జనరల్గా ఆయన వస్తున్నారంటే హారర్ ఉంటుంది కదా? లేదు హారర్ కాదు. యా. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? Say the Tigers 2 వస్తుంది. There is another వెబ్ సిరీస్ మై డియర్ దొంగ అని ఒకటి. ఓకే. అదే ఇది ఇంకొక సినిమా చేస్తున్నాను ఇప్పుడు అని చెప్పాను కదా, అది కూడా ఉంది. కొన్ని ఒకటి రెండు ప్రాజెక్ట్స్ దే ఆర్ స్టిల్ ఇన్ టాక్స్ విత్ ద స్టోరీ ఇది. ఓకే. సో ఇట్స్ మై పర్సనల్ క్వశ్చన్. సో బేసికల్గా పర్సనల్ క్వశ్చన్ మీకు పర్సనల్ నాకా? అంటే డెఫినెట్లీ నాకు పర్సనల్, బికాస్ ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. బేసికల్గా అమ్మాయిలకి ఎలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లావుగా ఉన్నా, కొంచెం కలర్ తక్కువ ఉన్నా, దే ఫీల్ వెరీ ఇన్సెక్యూర్. అంటే లైక్ కెమెరా ముందుకు వెళ్ళడానికి కానీ యాక్టింగ్ చేయడానికి. అట్లనే అబ్బాయిలకి కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అలా అంటే లైక్ అప్కమింగ్ రాబోయే వాళ్ళకి కానీ అలా ఏమైనా ఫీల్ అయ్యే వాళ్ళకి కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరేం చెప్పాలనుకుంటారు? అంటే లైక్ what kind of a motivation you can say? మరి మోటివేషన్ అనేది పెద్ద పదం అయిపోతుంది కానీ మీ స్టైల్లో చెప్పండి. బేసిక్గా ఇన్సెక్యూరిటీస్ ఉండడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ యూ షుడ్ యాక్సెప్ట్ ద వే దట్ యు ఆర్ అండ్ ఆల్సో రియలైజ్ దట్ ఇప్పుడు నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. బట్ హృతిక్ రోషన్ లాగా పుట్టడానికి ఆయన ఏం చేయలేదు, ఆయన అలా పుట్టాడు అంతే. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన అందం, ఆయన హ్యాండ్సమ్, ఆయన ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, హౌ స్మార్ట్ హీ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్, దట్స్ హౌ హీస్ బోర్న్.
ఇన్ ద సేమ్ వే ఈవెన్ యు ఆర్ బోర్న్ లైక్ దట్, అంతే. అది మన చేతిలో లేనిది. మన మొహం ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ మన చేతిలో లేదు. మన చేతిలో లేని దాని గురించి అసలు వీ షుడ్ నాట్ థింక్ అబౌట్. మేక్ ద బెస్ట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్, అంతే. సో ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు 70mm లో చూసుకున్నప్పుడు ఏమనుకున్నారు? షూటింగ్ పీరియడ్ లో ఏమనుకున్నారు, చూసినప్పుడు ఏమనుకున్నారు? ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ అ నైస్ ఫీలింగ్. అది ఇట్ వాస్ ఎక్సైటింగ్, ఇట్ వాస్ డెఫినెట్లీ ఎక్సైటింగ్. ఐ వాజ్ హ్యాపీ. అరే అంటే ఇప్పుడు ఆ స్క్రీన్ దీనిలో మన ఫేస్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అని ఇట్లా చూసుకొని ఇట్ వాజ్ వండర్మెంట్, ఇట్ వాజ్ ఎక్సైటింగ్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫీలింగ్. తర్వాత నుంచి పెద్ద పట్టించుకోలేదు. సూపర్. సో 23rd ఎన్ని షేడ్స్ ఉన్నాయో డెఫినెట్లీ మేము చూస్తాము. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది, ఆల్ అబౌట్ మీ మూవీ టైటిల్ కి సంబంధించే. సో నేను హీరో పేర్లు చెప్తాను, మీకు వాళ్ళలో నచ్చే షేడ్ ఏంటి చెప్పండి. ఓకే, ఇద్దరు చెప్పాలి. బట్ బిఫోర్ దట్ మీ ఇద్దరి ఫస్ట్ రెమ్యునరేషన్తో మీరు ఏం చేశారు అండ్ ఎంత? నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఏదో వాయిస్ ఇచ్చా నేను, ఒక చిన్న కార్పొరేట్ వీడియోకి దేనికో ఇచ్చాను, అది లాంగ్ టైం. దానికి ఏదో 2500 ఎంతో ఇచ్చారు. ఏం చేశానో కూడా గుర్తులేదు నాకు. ఇది అదిరిపోయింది, ఈ ఆన్సర్ నాకు అదిరిపోయింది. మీరు చెప్పండి. నాకు షార్ట్ ఫిలింకి అరౌండ్ 5000 సంథింగ్ వచ్చిందండి. దాంతో నేను ఎప్పుడు ఇంట్లో మేము అందరం ఏదో ఒక స్పెండ్ చేయాలని అనుకుంటాను. ఇంటికి స్పెండ్ చేస్తాం. ఆడపిల్లలు మంచోళ్ళు, మనం ఏ ఇస్తాం. ఓకే, సో ఇప్పుడైతే హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళలో మీకు ఏ షేడ్స్ ఇష్టమో చెప్పండి. ఓకే, మీరు ఏదైనా డైలాగ్ అయినా చెప్పచ్చు, ఏదైనా సరే, ఆల్ అబౌట్ యూర్. సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీతో. సో స్టార్టింగ్ విత్ చిరంజీవి గారు. వర్సటైలిటీ. షేడ్స్ చెప్పాలి, మీరు మీ స్టైల్లో చెప్పాలి. వర్సటాలిటీ అంటే ఒకటే అందరూ చెప్తారు, అది ఏం చెప్పాలి ఇంకా అంటే లైక్ ఇప్పుడు కొంచెం సర్కజం గా కానీ అలాంటిది ఏదైనా స్టైల్. హౌ స్పోర్టివ్ హీ ఈస్ దీస్ డేస్. ఓకే, తనకంటే యంగ్ యాక్టర్స్ తోటి కూడా ఆయన మింగిల్ అవ్వడం, అది ఇట్స్ వెరీ నైస్. ఓకే, హార్డ్ వర్క్. ఓకే, సూపర్. హార్డ్ వర్క్ అంటే సూపర్, వర్సటైల్ అంటే అట్లా కాదు. ఓకే, అలాంటివి ఒప్పుకోమండి మేము, మీరు కూడా చెప్పాలి, కొంచెం డిఫరెంట్ గా చెప్పండి. హార్డ్ వర్క్ నువ్వు చెప్పేవాటి అన్నిటికీ అమేజింగ్ అని ఆవిడ ఇట్లా అమ్మాయి నన్ను కూడా వదలలేదు అయ్యా అసలు. ఓకే, డన్. నాగార్జున గారు. ఐ థింక్ హిస్ డిసిప్లిన్ ఏమో. ఆయన చాలాసార్లు ఆయన డైట్ గురించి మాట్లాడుతుంటారు. డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. మన జనరేషన్ అంతా బాగా ఇగ్నోర్ చేసే టాపిక్ అది. బట్ అది ఆయన ఏజ్కి వచ్చిన తర్వాత మనకు అర్థం అవుద్ది ఏంటి అన్నది. ఇప్పుడు తెలియదు మనకి. ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు, డైటింగ్ అనేది చాలా కష్టం. మీరు చెప్పండి. హ్యాండ్సమ్. అసలు ఇవిడ ఏది పెద్ద కష్టపడట్లేదు, దానికి ఒకటే అన్యాయం తెలుసా. నాగార్జున గారి గురించి ఎన్ని చెప్పచ్చు. అంతే కదండి, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్మార్ట్నెస్, అదే యంగ్ లుక్, చూడంగానే అదే గుర్తొచ్చింది. ఓకే, నాగ చైతన్య గారు చెప్పండి. నాగ చైతన్య గారు మీరు చెప్పండి. ఐ ఫీల్ నాగ చైతన్య గారు ఇస్ వెరీ కామ్ అండ్ యాక్చువల్లీ నా మైండ్ లో అదే రన్ అయింది. సీరియస్లీ నిజంగా అండి. మీరు ఎగ్జామ్ లో అన్ని కాపీ కొట్టే పాస్ అయ్యారు కదా, అన్ని కాపీ కొట్టే పాస్ అయ్యారు. ముందు బెంచ్ లో ఏం రాస్తున్నారు? కామ్ అండ్ ఇన్నోసెంట్ అలా అనిపిస్తుంది. వెరీ కంపోజ్డ్ అలా అనిపిస్తారు నాకు కూడా. సరే, మీరు ఇప్పుడు చెప్పకండి. జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు నేను అది అలా అన్నాని ప్రధానికి వేసుకుంటుంటా. జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ సార్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్, అంతే. మీరు చెప్పండి ఇప్పుడు. వెరీ గుడ్ ఒరేటర్ ఐ థింక్. ఆయన పదాలు నేను వాడలేను కాబట్టి సింపుల్ గా చెప్తున్నాను. నాన్ని పదాలు నేనేం పదాలు వాడుతున్నా? ఏది మళ్ళీ చెప్పు. ఒరేటర్ అంటే స్పీచ్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ గివింగ్ స్పీచ్. అండ్ ఆబ్వియస్లీ నువ్వు చెప్పిన దానికంటే డిఫరెంట్ చెప్పాలి కాబట్టి నేను పర్ఫార్మెన్స్ అనలేదు. ఆయన పదాలు వెతుక్కుంటున్నారు. వెరీ ఎఫెక్టివ్, వెరీ గుడ్. సో నిఖిల్ గారు. వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఎనర్జెటిక్. ఓకే,
యాక్చువల్లీ మా టీజర్ లాంచ్కి నేను రాలేనందుకు చాలా ఫీల్ అయ్యాను. Trailer. ట్రైలర్ లాంచ్కి. ఎందుకంటే నిఖిల్ గారికి నా స్కూల్లో నా ఫస్ట్ క్రష్ అనమాట. సేమ్ నిఖిల్లా ఉంటాడు తను, సేమ్. ఇప్పటికీ నేను ఈవెన్ ఎప్పుడు మాట్లాడుకుంటాను, ఈజ్ మై ఫస్ట్ క్రష్. నిఖిల్ గా అప్పుడులో వచ్చిన హ్యాపీ డేస్లో ఎవ్వరు నచ్చలేదు, కానీ నిఖిల్ వాజ్ మై ఫస్ట్ క్రష్ అప్పుడు. ఆ అబ్బాయి ఇప్పుడు డూప్ అనుకుంటా నిఖిల్ కి. థ్యాంక్ యూ. నీ ఫస్ట్ క్రష్ ని స్పై సినిమా అప్పుడు చూసా స్కూల్ టైంలో. సో తను చూస్తే అదే ఓకే, మీరు అనగానే అది గుర్తొచ్చింది. ఓకేనండి, ఓకే, ఏం బాగుంది, చేస్తాం? డిఫరెంట్ గా ఉంది, బాగుంది. మీరు అదే అంటారు కదా ఎట్లాగో. వరుణ్ తేజ్ గారు. అమ్మాయి ఆన్సర్ ఇవ్వగానే సార్ ఫ్రెష్ కాంటెంట్ వచ్చింది నాకు ఇవాళ. సరే, ఫైనల్ గా మీ టీజర్ లో ఒక డైలాగ్ ఉంది కదా, మీ ఆయన మన ప్రభాస్. ఓకే, ప్రభాస్ గారు గురించి చెప్పు ప్లీజ్, చెప్పు ప్లీజ్ చెప్పండి. పేజీలు 2 పేజీలు రాసుకొని వచ్చింది అక్క చెప్తుంది. డార్లింగ్. ఓకే, లిటరలీ సలార్ తర్వాత నిజంగా డార్లింగ్ అంటే సలార్ ముందని కాదు, కానీ నేనైతే ఇలా ఉండిపోయాను సలార్ చూసిన తర్వాత. ఓకే, సో మీరు ప్రభాస్ గారి వీరాభిమాని అని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే తెలియదు, మీరు చెప్పండి సార్ ప్రభాస్ గారి గురించి. నేను మర్చిపోయినా నన్ను గుర్తు చేసి. వెరీ ఐ థింక్ హిస్ నాన్ కాంట్రవర్షియల్ కదా, నాన్ కాంట్రవర్షియల్. ఐ థింక్ హీస్ అ ఫుడీ టు. ఆబ్వియస్లీ వెరీ హ్యాండ్సమ్, గ్రేట్ పర్ఫార్మెన్స్. సో మీ ఇద్దరి పేరిట ఏదైనా ఒక కాంట్రవర్సీ రావాలి అనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీని ఎంజాయ్ చేస్తారు? మరీ సీరియస్ గా కాకుండా ఎంజాయ్. మా ఇద్దరి మధ్యలో కాంట్రవర్సీ అంటే వీళ్ళు నిజంగానే లవ్ లో పడిపోయారంట. వీళ్ళ సినిమాలో లవ్, వీళ్ళు ఉమా అండ్ ఏంటి లవ్ ట్రాక్ నడిచింది 1 year. ఉమా అండ్ మనుగా వీళ్ళు అక్కడ ఆన్ స్క్రీన్ ప్రేమించుకొని వీళ్ళు రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకుంటున్నారంట, పెళ్లి చేసుకోబోతున్నారంట. అది మా మమ్మీ అయితే హ్యాపీ ఫీల్ అవుతుంది. మస్తు షేడ్స్ ఉన్నాయిరా, జీవితం సెట్ అయిందిరా అని అనుకుంటారేమో. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక సీన్ రిక్రియేట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అంత టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. 23rd వచ్చేసి ఇచ్చి పడేసాను అందరూ. థ్యాంక్స్ అ లాట్. Feb 23rd మస్త్ షేడ్స్ ఉన్నాయరా ఇన్ థియేటర్స్ నియర్ యూ. ఎస్, సో అది సంగతి అనమాట. మస్తు షేడ్స్ ఉన్నాయి, ఆయనలో ఎన్నో షేడ్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటివరకు టాటా బై, సైనింగ్ ఆఫ్.